ఐపీఎల్ 2024లో భాగంగా ఢిల్లీ వేదికగా జరిగిన మ్యాచ్లో ఢిల్లీ జట్టు 4 పరుగుల తేడాతో సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్లో ఢిల్లీ గెలిచిందని చెప్పడం కంటే గుజరాత్ జట్టు దగ్గరుండి ఢిల్లీని గెలిపించిందని చెప్పక తప్పదు. సులభంగా గెలిచే మ్యాచ్లో ఎలా ఓడిపోవాలో గుజరాత్ జట్టు పీహెచ్డీ చేసిందనే అనుమానం కలిగింది. ఈ మ్యాచ్లో గుజరాత్ జట్టు ఓడిపోవడానికి కెప్టెన్ గిల్, కోచ్ నెహ్రా తీసుకున్న చెత్త నిర్ణయాలే కారణమని చెప్పక తప్పదు. ఈ మ్యాచ్లో ఢిల్లీ జట్టు 180 స్కోర్ చేయడం కూడా కష్టమని అందరూ అనుకున్నారు. అలాంటి సమయంలో 19వ ఓవర్లో క్రీజ్లో స్టబ్స్ పంత్ ఉన్నప్పుడు ఈ మ్యాచ్లో ఒక్క ఓవర్ కూడా వేయని స్పిన్నర్ సాయి కిషోర్ను తీసుకొచ్చి పెద్ద మాస్టర్ ప్లాన్ వేసినట్టు గిల్, నెహ్రా బిల్డప్ ఇచ్చారు. ఆ ప్లాన్ కాస్త బ్యాక్ ఫైర్ అయింది. ఆ ఫైర్లో గుజరాత్ కాలిపోయింది. కిషోర్ వేసిన ఓవర్తో స్టబ్స్ పంత్కు ఊపొచ్చి ఢిల్లీ బౌలర్లు వేసిన చివరి 2 ఓవర్లలో 53 పరుగులు బాది ఊది పారేశారు. డెత్ ఓవర్లో స్పిన్నర్కి ఇవ్వాలి అనే ఆలోచన వచ్చిన నెహ్రా అలానే గిల్కు ఎన్ని దండాలు పెట్టినా తక్కువే. ఇక్కడొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ మ్యాచ్లో సందీప్ వారియర్ గుజరాత్ తరపున 3 ఓవర్లు వేసి 15 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. అలాంటి బౌలర్కు 19 లేదా 20వ ఓవర్ను ఇవ్వకపోవడం నిజంగా విడ్డూరమనే చెప్పాలి. ఈ మ్యాచ్లో మిల్లర్ కిల్లర్ ఇన్నింగ్స్ ఆడిన గుజరాత్ను గెలిపించలేకపోయాడు. రాహుల్ తెవాటియా స్థిరంగా ఆడలేకపోవడం కూడా గుజరాత్ను ఇబ్బంది పెడుతుంది. ఈ మ్యాచ్లో గెలుపు ద్వారా పాయింట్స్ టేబుల్లో ఢిల్లీ జట్టు 8వ స్థానం నుండి 6వ స్థానానికి చేరుకుని ప్లే ఆఫ్స్ రేసులోకి దూసుకొచ్చింది. ఈ మ్యాచ్లో గనుక ఢిల్లీ ఓడిపోయి ఉంటే ఆ జట్టు దాదాపు ఇంటి దారి పట్టి ఉండేది. ఇక గుజరాత్ జట్టు ఈ ఓటమితో పాయింట్స్ టేబుల్లో 7వ స్థానానికి జారిపోయింది. ఈ ఓటమితో గుజరాత్ ప్లే ఆఫ్స్ అవకాశాలు కూడా సంక్లిష్టంగా మారాయనే చెప్పవచ్చు. ఈ మ్యాచ్ హైలైట్స్ విషయానికి వస్తే టాస్ గెలిచిన గుజరాత్ జట్టు మొదట బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్కు దిగిన ఢిల్లీ జట్టుకు షాక్ ఇస్తూ గుజరాత్ బౌలర్ సందీప్ వారియర్ ఓపెనర్ పృథ్వీ షాను 11 పరుగులకు, భారీ హిట్టర్ మెక్ గుర్క్ని 23 పరుగులకు, షై హోప్ను 5 పరుగులకు అవుట్ చేశాడు. దీంతో ఢిల్లీ జట్టు పవర్ ప్లేలో 44 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిపోయింది. ఇటువంటి పరిస్థితుల్లో వన్డౌన్లో వచ్చిన అక్షర్ పటేల్, 5వ స్థానంలో వచ్చిన రిషబ్ పంత్ జాగ్రత్తగా ఆడుతూ పరుగు కూడపెడుతూ మరో వికెట్ పడకుండా 150కి పైగా స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేస్తూ స్కోర్ బోర్డును ముందుకు కదిలించారు. వీరిద్దరిని అవుట్ చేయడానికి గుజరాత్ బౌలర్లు ఎన్ని అస్త్రాలు సంధించినా లాభం లేకపోయింది. ఇదే క్రమంలో అక్షర్ పటేల్ 43 బంతుల్లో 154 స్ట్రైక్ రేట్తో 4 సిక్సర్లు, 5 బౌండరీల సాయంతో 66 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అక్షర్ పటేల్కు టీ20లలో ఇదే అత్యధిక స్కోర్ కావడం విశేషం. అక్షర్ పటేల్, పంత్ కలిసి 5వ వికెట్కు ఏకంగా 113 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇక పంత్ కూడా చూస్తుండగానే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 18వ ఓవర్ వరకు మ్యాచ్ను గమనిస్తే ఢిల్లీ జట్టు 180 స్కోర్ చేయడమే గగనమని అనుకున్నారు. కానీ చివరి 2 ఓవర్లలో రిషబ్ పంత్, ట్రిస్టన్ స్టబ్స్ గుజరాత్ బౌలర్లను ఉక్కుపాతర వేశారు. వీరిద్దరి ఊచకోత హిట్టింగ్ దెబ్బకు ఢిల్లీ స్కోర్ బోర్డు బ్రేకు లేని బుల్డోజర్లాగా దూసుకెళ్లింది. రిషబ్ పంత్ 43 బంతుల్లో 205 స్ట్రైక్ రేట్తో 8 సిక్సర్లు, 5 బౌండరీల సాయంతో 88 పరుగులు చేశాడు. ట్రిస్టన్ స్టబ్స్ 7 బంతుల్లో 372 స్ట్రైక్ రేట్తో 26 పరుగులు చేశాడు. దీంతో ఢిల్లీ జట్టు 20 ఓవర్లకు గాను 4 వికెట్లు నష్టపోయి 224 పరుగులు చేస్తుంది. గుజరాత్ బౌలర్లలో సందీప్ వారియర్ 3 వికెట్లు పడగొట్టగా నూర్ అహ్మద్ 1 వికెట్ను దక్కించుకున్నాడు. ఇక గుజరాత్ బౌలర్ మోహిత్ శర్మ 1 వికెట్ కూడా దక్కించుకోకుండా 4 ఓవర్లకు గాను 73 పరుగులు సమర్పించుకుని ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఎక్స్పెన్సివ్ బౌలర్గా చెత్త రికార్డును సొంతం చేసుకున్నాడు. 221 పరుగుల భారీ విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ జట్టుకు దిమ్మదిరిగే షాక్ ఇస్తూ శుభ్మన్ గిల్ను నాజ్ 6 పరుగులకే అవుట్ చేశాడు. గుజరాత్ టాప్ బ్యాట్స్మెన్ గిల్ అవుట్ అయిన ఓపెనర్ రిద్దిమాన్ సాహా, సాయి సుదర్శన్ ఇద్దరూ కలిసి జాగ్రత్తగా ఆడుతూ 2వ వికెట్కు 82 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. 25 బంతుల్లో 156 స్ట్రైక్ రేట్తో 39 పరుగులు చేసిన సాహా కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో అవుట్ అవ్వగా 39 బంతుల్లో 167 స్ట్రైక్ రేట్తో 65 పరుగులు చేసి సలాం బౌలింగ్లో అవుట్ అయ్యాడు. వీరిద్దరూ అవుట్ అయ్యాక ఒమర్ జాయ్ 1 పరుగుకు, షారుఖ్ ఖాన్ 8 పరుగులకు, తెవాటియా 4 పరుగులకు పెవిలియన్ చేరడంతో గుజరాత్ బ్యాటింగ్ ఆర్డర్ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఒకవైపు వికెట్లు పడుతున్న మిల్లర్ మాత్రం కిల్లర్ ఇన్నింగ్స్ ఆడి 23 బంతుల్లో 240 స్ట్రైక్ రేట్తో 55 పరుగులు చేసి ఢిల్లీ జట్టు గుండెల్లో రైళ్లు పరిగెత్తించాడు. మిల్లర్ గనుక చివరి వరకు క్రీజ్లో ఉంటే గెలుపు ఢిల్లీది అని అనుకుంటున్న తరుణంలో ముఖేష్ కుమార్ బౌలింగ్లో మిల్లర్ అవుట్ అయ్యాడు.
గుజరాత్ ఓటమి ఖాయమైందని అనుకుంటున్న తరుణంలో సాయి కిషోర్ 6 బంతుల్లో 217 స్ట్రైక్ రేట్తో 13 పరుగులు, రషీద్ ఖాన్ 11 బంతుల్లో 192 స్ట్రైక్ రేట్తో 21 పరుగులు చేసి గుజరాత్ గెలుపుపై ఆశలు చిగురించేలా చేశారు. కాకపోతే ఢిల్లీ బౌలర్లు చివర్లో కొద్దిగా జాగ్రత్తగా బౌలింగ్ చేయడంతో గుజరాత్ 4 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.